రిప్లై వచ్చింది. అక్కడ జైపాల్ రెడ్డి అనే అతను ఉంటాడు, ఇంకెవరో దినేష్ రెడ్డి ఏదో ఆయన పేరు, ఆయన సలహాదారులు. వాళ్ళని అడగాలట, వాళ్ళు టైం ఇస్తారట. ఓకే, వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తున్నా. సరేనే, ఓ ప్రోటోకాల్ ఉంటుంది. సరే, ఓ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒకడు ఉంటాడు కాబట్టి ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారంగానే కలవాలి, అది ఓకే. బట్ ఒక మాజీ ఎమ్మెల్యేనే, ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఇట్లాంటి నాయకులని మనం గౌరవించుకోకపోతే ఎక్కడున్నామా అసలు మనం? ఇట్లాంటి వాడు పుడతాడా? మళ్ళా సైకిల్ మీద తిరిగే ఎమ్మెల్యే చూస్తామా మనము? సర్పంచ్ అయితే వాడు 20 లక్షల కార్లు తిరుగుతుండే గ్రామాలల్లో, ఒక్కసారి ఎంపీపీఓ జెడ్పీటీసీ అయితే ఇన్నోవా క్రిస్టాల తిరుగుతుంది 40 లక్షల కార్లల్లో, ఎమ్మెల్యే అయితే 60 లక్షల ఫార్చునర్లు తిరుగుతూ ఉన్నాడు, మంత్రి అయితే ఇక వోల్వోలు, బెంజులు, బిఎండబ్ల్యూలు, పోర్షేలు, రోల్స్ రాయిస్లు. ఇది మన ప్రజాస్వామ్యం, ఇది మన డెమోక్రసీ. ఇట్లాంటి నాయకుడిని కలవలేని పరిస్థితులలో మన ప్రభుత్వం ఉంటే ఎవడు చెప్పాలి వీళ్ళకిగా?